ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము మరి 7వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తన గ్రంథము 99వ కీర్తన 5వ శరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆయన పాదపీఠం ఎదుట, దేవుని పాదపీఠం ఆయన అనగా దేవుడు, అనగా భూమి ఆకాశాన్ని సృజించి నీ కొరకు నా కొరకు కూడా కలవరిశిలలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానమైనటువంటి క్రీస్తు ఆయన పాదపీఠం ఎదుట. ఆకాశం నా సింహాసనము, భూమి నా పేదపీఠమని లేఖనం సెలవిస్తుందండి. కాబట్టి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలంటే ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఎంత గొప్పవాడో అనేది మనం గుర్తించాలి. ఆయన ఎదుట మనం సాగిలపడుతున్నామంటే ఆయన ఎంత గొప్పవాడు. అబ్రహాము మరి ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ఆయన పరిశుద్ధుడు, సర్వోన్నతుడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన మహాదేవుడు, మంచి కాపరి. కాబట్టి ఆయన ఎదుటనే మాత్రమే సాగిలపడాలని లేఖనం సెలవిస్తోంది. ఆయన సింహాసనమైనటువంటి దేవుని ఎదుటను మాత్రమే సాగిలపడాలని లేఖనం సెలవిస్తోంది. అలాగా మరి ఆనాడు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సాగిలపడ్డారని లేఖనం సెలవిస్తోంది. ఈ రోజున నీవు నేను కూడా మరి జరిగే ఆరాధనకు వచ్చి పెందలకడ వచ్చి ఆయన ఎదుట ఆయన సన్నిధిలో మరి మోకరించి మరి ఆయనకి నమస్కారం చేసేవారుగా ఉండాలి. సాగిలపడి మరి ఆయన సాగిలపడేవారుగా ఉండాలి. ఈరోజు జరిగే ఆరాధనలో మరి పెందలకడని దేవుని సన్నిధికి వచ్చి ఆయన మహాదేవుడు, మంచి దేవుడు, ప్రాణం పెట్టినటువంటి దేవుడు, సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు అని గుర్తించి మరి ఆయన ఎదుట మాత్రమే సాగిలపడి నమస్కరించేవారుగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఆదివారం అందరూ పెందలకడ రండి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆయనను సంతోషించటానికి, ఆనందించటానికి, ఆయన వాక్యం విని బలపరచబడటానికి, దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఉండటానికి ఆయన సన్నిధికి పెందలకడే రండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవుడానికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించిన ఆశ్రయించిన తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అందరూ కూడా మంచి వంతరం పండి. యవనస్తులందరూ కూడా, యువతి యువకులను ప్రభా మీరు రక్షించుకోమని చెడు వ్యసనం దూరపరచండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి, వారు చేసిన ఉద్యోగులు మీ అస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం దయచేయండి. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి వారి తరగతులు చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. మా దేశ పాడి పంటనంతను మీరు ఆశను దీవించండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి వివాహం బిడ్డకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారి గర్భాన్ని గర్భించి సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభావాన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.